48 గంటల లోపల నాకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలపై నేను 100 కోట్ల చొప్పున పరువు నష్టం దావా వేస్తాను అని జగన్మోహన్ రెడ్డి అల్టిమేటం జారీ చేశాడు. హెచ్చరికలు జారీ చేశాడు. సెకీ విద్యుత్ ఒప్పందాలపై వాస్తవాలను దాచిపెట్టి నిజానిజాలను ప్రజలకు తెలియజేయకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం లేఖ రాసిందో ఆ వాస్తవాలను కనుమరుగు చేసి జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తూ గత వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ ఆంధ్రజ్యోతి, ఈనాడులో వచ్చిన వార్తలను జగన్మోహన్ రెడ్డి ఖండించడం జరిగింది. 2021 సెప్టెంబర్ 15వ తేదీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వచ్చింది. అందులో ₹5.59 ఉన్న సోలార్ ఎనర్జీ విద్యుత్ ధరను ₹2.49కే అతి తక్కువ ధరకు రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ ఇస్తాము, మాతో ఒప్పందం చేసుకోండి, మీకు సంవత్సరానికి 4,400 కోట్ల ఆదాయం మిగులుతుంది, 25 సంవత్సరాలకి 1,10,000 కోట్లు ఆదాయం రాష్ట్రానికి మిగులుతుంది అని అంటే ఎవరైనా తెలివి తక్కువ వాడు, పిచ్చోడు ఎవరైనా చేసుకోకుండా ఉంటాడా? ఇంత ఆదాయం 1,10,000 కోట్లు ఆదాయం రాష్ట్రానికి మిగులుతుంది అని అంటే, సంవత్సరానికి 4,400 కోట్లు రాష్ట్రానికి ఆదాయం మిగులుతుంది అని అంటే, అతి తక్కువ ధరకు అంటే ₹5.59 ఉన్న సోలార్ ఎనర్జీ విద్యుత్ ధర ₹2.49కి ఇస్తానంటే మేము క్యాబినెట్లో చర్చించి దీనిపైన సమగ్ర కమిటీ వేసి మేము దర్యాప్తు చేసుకుని డిసెంబర్ 1, 2021 తేదీన సెకీతో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం. ఇందులో వ్యక్తిగత విషయాలు ఎక్కడున్నాయి, థర్డ్ పార్టీ ఎక్కడుంది? డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో ఆదానికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎలా సంబంధం వస్తుంది? ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం డిస్కములు మరియు ఏపీఈఆర్సీ ఒప్పందాలు చేసుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలపై ఆయన హెచ్చరికలు జారీ చేస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వటం జరిగింది. నాపై ఇలాంటి దుష్ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు చాలా పెద్ద తప్పు చేశాయి. రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అప్పులపై కూడా వీళ్ళు చాలా దుష్ప్రచారం చేశారు. అయినా కానీ నేను గమనే ఉన్నాను. పదే కూడా ఇలా దుష్ప్రచారం చేస్తూ నా వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా, నా పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి 48 గంటల్లో నాకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై పరువు నష్టం దావా కేసు వేస్తాను అని జగన్మోహన్ రెడ్డి అల్టిమేటం జారీ చేయటం జరిగింది. జై హింద్.